హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో సండే కాబట్టి నెక్స్ట్ వీక్కి సరిపోయాని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ కొనడానికి వీఆర్ గోయింగ్ అవుట్. సో ప్రజెంట్ అయితే మనం నియర్ బై సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ కొందాం. ఆ తర్వాత వెజిటేబుల్ అయితే సండే ఓపెన్ మార్కెట్ ఉంటుంది, అందులో మనైతే వెజిటేబుల్స్ కొనేద్దాం. సో ఈ ప్రాసెస్లో మనకి ఎంత ఖర్చు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, సో ప్రైస్ ఎలా ఉంది, ఓవరాల్గా ఈరోజు 1 వీక్ సరిపోయే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్కి కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఈ వ్లాగ్. సో గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండండి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫుడ్ ఎక్స్పర్ట్ ఎలిసా గారు. సో వెళ్తానే షాపింగ్ చేయబోతున్నాం, లోపలికి వెళ్దాం. What do you want? Oh, we got sugar cane juice. Oh, అని ప్యాక్ ఆఖరి కోకోనట్ వాటర్ ఇప్పిస్తారు, కోకోనట్ వాటర్. సమ్ మల్టీగ్రెయిన్ నార్మల్ అయితే మనం ఈ ఓట్స్ తినేవాళ్ళం, బట్ ప్రజెంట్ ఫస్ట్ టైం చూస్తున్నవి మల్టీగ్రెయిన్ ఓట్స్ అంట. రాగి ఫ్లాక్స్, బార్లీ, వీట్ ఓట్స్ తీసుకున్నాయి వద్దా? పడిసే ఇక్కడ తీసుకుంటున్నావు, ఇక్కడ ప్యాక్ తీసుకుందాం. బ్రౌన్ రైస్ అంట, చూద్దాం. ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంది, అందుకే బయట తీసుకున్నాను అనుకున్నాం. చూద్దాం. ఇక్కడ రెడ్ రైస్, రెడ్ రైస్, సి రెడ్ రైస్. కాదు ఓపెన్ అయింది. ఫస్ట్ మిల్క్ బిస్కెట్ వచ్చేసింది. ఎలిజబెత్ చాలా ఇష్టం అంటే మిల్క్ బిస్కెట్, ఫస్ట్ మిల్క్ తీసుకుందాం. ఇది ట్రేలో 150. ఎన్ని గ్రామ్స్? 80 grams. ఎక్కువ పడుతుందా కాస్ట్? చూడు ప్రైస్ ఎలా ఉందో. రీజనబుల్ ప్రైజా కాదు? ఏంటి అవి? టీ టైమ్ పూరియా అంటే ఫ్రైడ్ వీట్ ఫ్లోర్ బ్రెడ్ అంటే నాకు తెలియదు. వద్దా? చనా మిక్స్, చనా వాతన స్ప్రౌట్స్ తీసుకున్నా. మల్టీగ్రెయిన్ రవ్వ. వద్దా ఇవి? కిచిడి అంట, కిచిడి, దాల్ కిచిడి రైస్. 75 rupees అంటే ఒకటే పప్పు. ఎస్ చెప్పని. ఏ పాస్తా తీసుకుందాం? రెండు పాస్తాస్ హియర్. విచ్ వన్ విల్ చూస్? యూ చూస్. చెప్పు ఏ కావాలి నీకు? పడిపోయింది, వద్దానికి ఎస్కేప్ అవుతుంది. నన్ను కాపాడండి. అక్కడ బై వన్ గెట్ వన్ ఉండేది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండే, కానీ ఇప్పుడు లేవనుకుంటా ఆప్షన్. అండ్ మనం చేసిన షాపింగ్ వేరే చోట, ఇక్కడ అలాంటి ఆప్షన్ లేనుకుంటా. ఇక్కడ న్యూడిల్స్ సాస్ యాజ్ వెల్. వద్దా? పాస్తా వద్దా? వద్దా? ఒక ప్యాకెట్, ఒక గెట్ వన్. బై వన్ గెట్ వన్ ఫ్రీ. చూడు ప్రైస్ కొంచెం ప్రైస్. ఓకే, గుడ్ టు గో. Pasta. వాట్ ఇస్ దట్? This is traditional pasta sauce. కొద్దు పికిల్స్, అమెరికన్ పికిల్స్, టిన్ క్యాన్ ఫుడ్ కంటే ఎక్కువ అబ్రాడ్ కంట్రీలో ఎక్కువ తింటారు. ఇండియాలో చాలా తక్కువ. మన డైట్ వన్ పికిల్స్ పెట్టేసాం కాబట్టి ఎక్కువ తిన్నారు. బట్ బికాస్ లాట్ ఆఫ్ సాస్, కెచప్స్ ఆప్షన్స్ హియర్. సో హెల్త్ కానీ మంచిది కాదు, బట్ తప్పదు. ఇక వాట్ ఇస్ దట్? ఏమిటది? పీలర్. అదే కదా వెజ్ పీలర్. అది ఒక నైఫ్ కావాలన్నా తీసుకో. ఒక నైఫ్ ట్రై చేద్దాం. తీసుకున్నాను. సో ఎంత పెద్ద ప్రైస్. అండ్ టిష్యూస్ కూడా టిష్యూస్ కూడా. ఆలివ్ ఆయిల్, మరి ఆలివ్ ఆయిల్ చూడు ఎంత కాస్ట్ ఉంది. ఇది 500, ఇది 490 రూపీస్. అండ్ ఒక బాటిల్ ఉంది, వచ్చి 1000 ఉంది. ఇది 700 బాటిల్ మనకు 700 వస్తుంది. కాస్ట్ ఎక్కువ. ఆలివ్ ఆయిల్ హౌ మచ్? 10 క్లీనర్ 120 రూపీసా 10 క్లీనర్కి?
ఏం తీసుకున్నావు? యోగట్ట. ఓకే, లెట్స్ గో. Finally we came to fruit section. So what we got here is green apples, my favorite, and next red apples, kanjodu, grapes, grape box కూడా ఉన్నాయి. మంచిగా ఉంటాయి, తీసుకోవచ్చు. You see guys, red grapes and వీటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 250 రూపీస్. అండ్ నెక్స్ట్ వీక్ హాట్ ప్లమ్ ఇక్కడ ఉన్నాయి. ప్లమ్ ఇది వచ్చి 450 రూపీస్ అంటే ఇవి తీసుకుందా ఒకటి. 450 రూపీస్ అని ఉంది ప్యాక్ పైన. 450 రూపీస్ అక్కడ కాస్ట్ అని అంత ఉంది. వద్దా? ఇట్స్ 150. ఈ కలర్ అంతా ఉంటాయి. మ్యాంగోస్ ఆరెంజ్ ఇస్తా, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బాక్స్ ఆఫ్ మ్యాంగోస్. తుమ్మ వచ్చేస్తుంది, కొంచెం స్మెల్ బాగా వస్తుంది. కొన్ని ఒకటి తీసుకుంది అయితే సరే. ఏ చెప్పి ఇదా 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 ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయి? మ్యాంగో మిలన్. మ్యాంగో మిలనా? కాదనుకుంటా. మ్యాంగో బాదామి అల్ఫాండో. దీని గురించి రాశారు. దాని గురించా? కాదు కాదండి, వాటర్ మిలన్. అదే వాటర్ మిలన్, ఎల్లో వాటర్ మిలనా? క్రేజీగా ఉంది కలర్. చూస్తే కళ్ళు మండుతున్నాయి. చూస్తే బాగున్నాయి కానీ ప్రైస్ చూస్తే కళ్ళు మండుతున్నాయా? ఎంత? 300 తీసుకో. 400. 395 సారీ. స్మూతింగ్ ఐ జెల్ మాస్క్ అంట. సరే మనం ఫ్రిడ్జ్ పెట్టి వాడాలా? సిచ్యువేషన్ ఎలా ఉందో? ప్లీజ్ మాస్క్ ఇన్ ఫ్రీజర్ ఫర్ 30 minutes for use and warm up in microwave for 10 seconds. 10 seconds. Timing may vary depending on your microwave. ఓకే, వామ్ కావాలంటే అలా, కూల్ కావాలంటే. ఈవెన్ మీకు హ్యావ్ కోకోనట్ ఇయర్, బట్ లాస్ట్ టైం 50 రూపీస్ ఇస్తారు, 55 అంటే ప్రైస్ పెంచాడు సమ్మర్ అయినా. అని కూడా ప్లాస్టిక్ కవర్లు ప్యాకేజ్ ఇచ్చారు. టెండర్ కోకోనట్. ఒకటి తెచ్చుకో. టెంపర్ బిల్. షాపింగా స్కౌట్. సో గైస్ డన్ విత్ షాపింగ్ అండ్ హియర్ కమ్స్ అవర్ బిల్. సో బిల్ ఎంత అయిందో ఇంటికి వెళ్ళి చెప్తాం, చూపిస్తాం చూడండి. సో గైస్ ఈ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ కలిపి, ఈవెన్ కొన్ని ఐస్ క్రీమ్స్, కొన్ని ఏంటి కేక్, ఇవన్నీ తీసుకుని అరౌండ్ మనకు వచ్చే ప్రైస్ ఎంత పడిందంటే టోటల్ వచ్చేసి 3260 రూపీస్. ఇది అండ్ ఇందులో మనం 100 రూపీస్ సేవ్ చేసామా? సో దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు సామాన్లు మన ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసేయాలి త్వరగా. సో రీర్యాకింగ్ ప్రాసెస్లో 2 days బ్యాక్ వి గాట్ దిస్ ర్యాక్స్. సో మనం ఫ్రిడ్జ్లో మంచిగా స్పేస్ అరేంజ్ చేయడానికి తీసుకున్న 4 ర్యాక్స్. ఇందులో మనం అయితే ప్యాక్ చేస్తున్నాం. మనకి లిస్ట్లో ఏదైనా బాగా ఎక్కువ కాస్ట్ పడిన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అన్నీ 250, 100, 120, 100, 175, 75, 40, 50, 50, 40, 75, 130, లాస్ట్గా 499, 500 పడి చేస్తారా? ఆలివ్ ఆయిల్ ఈ డబ్బా కదా 200 ml. ఇది వచ్చేసి మనకి 499. సో ఇది అన్నిటికన్నా కాస్ట్ పడింది మీ దాని ప్రోడక్ట్స్ కంటే. అంత కాస్ట్ ఆయిల్. అండ్ జస్ట్ మళ్ళీ మనకు కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని లైక్ కావాల్సిన ఐటమ్ తెచ్చాం. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ మార్కెట్కి వెళ్ళాలి. వెజిటేబుల్స్ మళ్ళీ 1 week సరిపోయి వెజిటేబుల్స్ కొనాలి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎంత కాస్ట్ పడుతుందో చూద్దాం. సో ఈ ఒక్క దానికోసమే 500 రూపీస్. అది 500 పెడితే 5 liters ఆఫ్ ఆయిల్ వస్తుంది మనకి, కుకింగ్ ఆయిల్. అండ్ వీఆర్ బ్యాక్ టు వెజిటేబుల్ మార్కెట్ ఓవర్ ఇయర్. అండ్ ఇక్కడ కూరలు కొనాలి, చూడాలి ఎలా ఉంటుందో మార్కెట్లో. అండ్ ఇక్కడైతే కాస్ట్ అయితే తెలియదు. లెట్స్ కీప్ ఇట్.
in vegetable market. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే గార్లిక్ బ్రెడ్ పర్సెంటేజ్ వెజిటేబుల్స్ నో లైక్ నో నాన్ వెజ్ తినాలని పెద్ద ఆలోచన ఉన్నాం ప్లాన్స్. ఇలా లైట్స్కి చిన్న చిన్న గ్రీన్ వాటర్ బాటిల్స్ పెడతారు. ఎక్కువ గ్రీన్ కనిపించడం వల్ల ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాగా గ్రీన్ కనిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళకి కావాలనే గ్రీన్ వాటర్ బాటిల్స్ ఉంటే కట్టేసి పెడతారు. వికే ఫర్ ఆనియన్స్ 100కి 4 kgs, 50కి 2 kgs. ఇక్కడ వాళ్ళు మనం ఎరుకున్న ఆప్షన్ ఉండదు, జస్ట్ డైరెక్ట్ పోసి ఇచ్చేస్తారు ఇక తీసుకోవటమే మనం. నో మ్యాటర్ వాట్ ఎన్నిసార్లు వచ్చినా మాత్రం ఈజీగా వెళ్ళే ప్రతి ప్లేస్ వచ్చేసి ఫస్ట్ తప్పకుండా వెళ్ళే ప్లేస్ వచ్చి ఈ జ్యువెలరీ షాప్, లేడీ జ్యువెలరీ షాప్ పక్కా వెళ్తుంది. అక్కడ ఉండదో లేదు కానీ పక్కా చూస్తుంది, వీక్ ఒకసారి ఉంటుంది జ్యువెలరీ. సో ఎలిజా ఇస్ ట్రయింగ్ సమ్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ ద జ్యువెలరీ షాప్ అండ్ దే ఆర్ చెర్రీయా ఏంటి చెర్రీ చెర్రీ వాళ్ళ చెర్రీ. ఒకసారి తన చోట్ల కారిపోతే ఆయన షాప్ చేసి ఇవి కూడా బీన్స్ 6 కిలో 30 30 వద్దు ఆ మిర్చి వద్దు అండ్ కీరా వస్తే కూడా ఆ కిలో 30 రూపీస్ ఇక్కడ తీసుకున్నాం. ఏమో బెండకాయలు, క్యాలీఫ్లవర్ ఒక చూపెట్టి ఒకసారి పెట్టుకో, దగ్గర పెట్టుకోసారి ట్రై చేయి. క్యాలీఫ్లవర్ ఏముంది, ఎవరు ఫ్లవరే కదా. ఓకే వెనక ఉన్నాయి ఇక్కడ లెక్క వేయట్లే కదా అయితే. సరే ఓకే లెట్స్ గో. తీసుకో ఇది తీసుకో, అది బాగుంటుంది, సింపుల్ ఉంటుంది. We came for ఆకుకూర. ఉంది పుదీనా 20 రూపీసా కట్ట, చిన్న కట్ట 20 రూపీస్. డిమాండ్ ఉంది అసలు అంతా అన్నది. ఓకేనా, స్మెల్ ఎలా ఉంది? స్మెల్ నెక్స్ట్ మేము తీసుకున్నట్టు వచ్చేసి బనానాస్. ఇవి ఎంత డజన్? ఎట్లా 50యా? డజన్ 50యా? What you got? Your popcorn, huh? Popcorn. Sweet corn. సో గైస్ ఫైనలీ బ్యాక్ టు హోమ్. సో ఆ విధంగా మనకి సూపర్ మార్కెట్లో అరౌండ్ 3200 రూపీస్ యూనో వెజిటేబుల్స్ కానీ మన కూరగాయలు, అదేవిధంగా కూరగాయలు ఫ్రూట్స్, అదేవిధంగా మనకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఖర్చు అయింది. అదేవిధంగా ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్లో మనకి వెజిటేబుల్స్, అదే 1 pair of చెప్పల్స్ అండ్ అదేవిధంగా ఇంకేం తీసుకున్నాం ఆకుకూరలు అండ్ ఎగ్స్. సో ఎగ్స్కి 140 రూపీస్, అదే ఎక్కువ అమౌంట్ పడింది. సో ఓవరాల్గా మనకైతే వెజిటబుల్ మార్కెట్లో 700 రూపీస్ పడింది కాస్ట్. అండ్ నేను ఏదైనా అరకిలో 8 వచ్చేసిన అరకిలో 30 రూపీస్, అరకిలో 30 రూపీస్, ఏదైనా అరకిలో 30 రూపీస్ అంటే కిలో 60 రూపీస్ వెజిటేబుల్స్ అయితే. కూరగాయల రేట్ బాగా పెరిగింది అండ్ సమ్మర్లో ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ లెమన్స్ అయితే దారం చెప్పలేము. లెమన్స్ గురించి అయితే చిన్న చిన్న లెమన్సే అలా 10కి 2 అంట, అది ఇంకా ఘోరం. అండ్ పుదీనా కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. చిన్న పుదీనా కట్ట 20 రూపీస్ అంట, 10 రూపీస్ అంటున్నారు వాళ్ళ కాస్ట్. సో గైస్ ఇక అలా 1 వీక్ సరిపోయే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ తీసుకున్నాం. సో ఈ విధంగా మీరు కూడా లైక్ 1 వీక్ సరిపోయే కూరగాయలు తెచ్చుకుంటారా, లేకుంటే డైలీ కూరగాయలు తెచ్చుకుంటారా మీరు? సో ఏ విధంగా మీరు షాపింగ్ చేస్తారు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదే ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ సూన్.